నమస్తే అండి అందరికీ. ఎలాంటి వేరియంట్ అయినా తట్టుకోవాలి అంటే మన బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ అయితే బాగా ఉండాలి. ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగాలి అంటే బాడీలో ఒక 3 టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అయితే ఉండాలి. అందులో ఫస్ట్ థింగ్ వైటమిన్ సి. ఇది మనకి ఉసిరి, పపాయ, ఆరెంజ్లో అయితే దొరుకుతుంది. ఇది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్గా వర్క్ చేస్తుంది. సో ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే అది తిరిగి తట్టుకునేటట్టుగా చేస్తుంది. అండ్ సెకండ్ థింగ్ జింక్ డెఫిషియన్సీ ఉంటే చాలా వీక్గా అయితే కనిపిస్తారు. సో జింక్ తక్కువ ఉండడం వల్ల బాడీలో ఇమ్యూనిటీ లెవెల్ అయితే బాగా డౌన్ అయిపోతుంది. సో జింక్ ఉన్న ఆహారాలు ఏంటంటే పాలు, గుడ్లు, ఆకుకూరలు, జీడిపప్పు ఇలాంటి వాటిలో అయితే జింక్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ జింక్ ఉన్న ఆహారాన్ని అయితే తీసుకోవాలి. అలాగే ఇంకా థర్డ్ వైటమిన్ డి. ఈ వైటమిన్ డి మనకి డైరెక్ట్గా సన్లైట్ నుంచే వస్తుంది. వింటర్ సీజన్లో ఎక్కువ మనకి సన్ రాదు కాబట్టి ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువ వస్తాయి. సో 10 to 15 మినిట్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ మనం సన్లో ఉన్నట్లయితే వైటమిన్ డి అనేది డైరెక్ట్గా మన బాడీకి అబ్జర్వ్ అవుతుంది. థ్యాంక్ యూ.